హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి టేస్టీ మోదక్ రెసిపీ. చాలా బాగుంటుందండి మోదకులు. చూడండి, చేసి చూపించున్నాను, నేను చేస్తున్నాను. అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్దీ. అది కూడా మీ చేతితో చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో, అచ్చు బయట తెచ్చినలాగే ఉంటాయి. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక కడాయిలోన దీనిలోనే వేస్తున్నాను అరకప్పు నెయ్యి అండి. బరాబర్ మన క్వాంటిటీ చూసుకొని తీసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, దాని నుంచి థిక్ అయిపోయింది. మీరు కానీ కరిగించుకొని తీసుకోండి, ఎందుకంటే థిక్ అయిన నెయ్యి ఎక్కువ ఇంకో అవ్వచ్చు, అందు గురించి అంటున్నాను. గ్యాస్ ఫ్లేమ్ లోనే పెట్టండి. దాని తర్వాత ఇలాగ వేడెక్కాక దీనిలో వేస్తున్నాను కప్పున్నర శనగపిండి, బేసన్ కప్పున్నర వేస్తున్నాను. అంటే అరకప్పుడు నెయ్యికి కప్పున్నర శనగపిండి వేస్తున్నాను. వేసి చిన్న ఫ్లేమ్లోనే దీనికి పూర్తి ప్రొసీజర్ అవుతుంది. హై ఫ్లేమ్ బిల్కుల్ చేయొద్దు. దాని తర్వాత దీన్ని చక్కగా నెయ్యిలోనైనా చక్కగా కలిపేసుకోండి. చక్కగా ఇది వేగల్ల శనగపిండి. ఇవి మోదకులు చాలా బాగుంటాయి. గణపతులకి చాలా ప్రీతి అండి, చాలా ఇష్టము మోదకులు. ఇక్కడ అంటే ఉక్కడాయిచి మోదక్ అనుకుని మహారాష్ట్రలో బియ్యం పిండితో చేస్తారు. అది ఇంకోసారి చూపిస్తాను. ముందుసారి నేను గణేష్ పూజలకి ఇది చేస్తున్నాను. మిల్క్ పౌడర్ తోటి మోదకులు చాలా టేస్టీగా ఉంటాయి. అవి కూడా దీనికంటే సులభము. వెళ్ళి మీకు చేయాలంటే వెళ్ళి చూడొచ్చు, నా ఛానల్లో ఉన్నది. చాలా టేస్టీ, చాలా యమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు ఫెస్టివల్ ఏంటి, అన్ని రకాల స్వీటుల్లో కల్తీ వస్తాయి. అది కూడా మన చేతుల్లోనే ఎంత ఈజీ వేలే చేస్తే అందరికీ నచ్చుతుంది. మళ్ళీ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగ లంప్స్లు వస్తాయి, అవన్నీ చక్కగా మనకి విడిపోతాయండి. డోంట్ వరీ, అనుకోవద్దుకి లేసి కానీ ఇలా లంప్స్లు వచ్చేసాయని. చక్కగా ముందు వేపేసుకోండి. శనగపిండి పచ్చివాసన పోయినంత వరకు. దీనిలోనే కొంచెం నెయ్యి తక్కువ అనిపిస్తుంది, అందు గురించి ఒక చెంచాడు వేస్తున్నాను. మళ్ళీను ఇలాగ పొడిలా కనిపిస్తుంది కదా పిండి, అందు గురించి ఒక చెంచాడు వేస్తాను. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్లోనే మన హెల్త్ ఎగ్దమ్ అంటే ఫ్యాట్ తినము, ఇది తినమంటే అవ్వదు. ఎందుకంటే మనం గీతోటి అన్నీ చేస్తాము. మళ్ళీ స్వీట్ డిషెస్లో కొంచెం పర్వాలేదు, ఫెస్టివల్లో వెనక ముందు కొంచెం, దాని తర్వాత డైటింగ్ చేసుకోవచ్చు మీరు. కానీ నెయ్యి అంటారు, కానీ నెయ్యి చాలా సర్వశ్రేష్టం, చాలా మంచిదండి. కళ్ళకైనా జుట్టు ఊడిపోతున్నా చాలా మంచిది నెయ్యి. పిల్లలైతే రోజు ఒక 2 చెంచాడు నెయ్యిలు తినాలి నెయ్యి, చాలా మంచిది. ఇంకా లేడీస్లు ఇంకా మార్నింగ్ లెగ్గానే మన కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు స్టార్ట్ అయిపోయాయంటే దాని నుంచి లేడీస్కి ఇంకా నెయ్యి తినాలి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. మన ఫ్యాట్ అనుకుంటే మన నూనెలోనే, ఆయిల్లోనే అయితే ఇంకా ఫ్యాట్ ఉంటుంది, అది గుణికారం ఉండదు. కానీ దీనిలోనే చాలా చక్కగా దీనికి ఫాయిదా ఉంటుంది. మన పాతకాలంలో అమ్మమ్మలు, నాన్నమ్మలు నెయ్యిలు, పాలు ఇలాంటి మంచి వస్తువులు తిని వాళ్ళ ఆరోగ్యాలు ఇప్పటిదాకా చాలా బాగున్నాయి. మనం ఒక 30కి వచ్చామో లేదో అంతస్తురు ఈ నొప్పి ఆ నొప్పి, తెల్లవారు లెగ్గానే పనులు చేయబుద్ధది, అలసట. అందునుంచి నెయ్యి తప్పకుండా తినాలి. దీనిలోకి వేస్తున్నాను షుగరు 1 కప్పున్నర. చూసుకొని స్వీట్ మాత్రం మీరు చూసుకొని వేసుకోవచ్చు. నేను 1 కప్పున్నర వేస్తున్నాను. స్వీట్ డిష్ అంటే కొంచెం స్వీట్ లేకపోతే ఏం బాగుంటుందండి, అందు గురించని. చక్కగా వేగిపోయి ఇలా దగ్గరికి వచ్చాక మీరు షుగర్ 1 కప్పున్నర వేసుకోండి. మీరు అంటారా నాకు అక్కడ కప్పు లేదంటే ఏదైనా కూరగిన్ని కటోరి సెట్ చేసుకోండి, దాని నుంచే కొలతలతో వేసేసుకోండి. వేసుకున్నాక ఇలాగ చక్కగా మళ్ళీ కలిపేసుకోండి. ఎంత గుమ్మ వాసన వస్తుందండి, ఎంత బాగుందో ఎగ్దమ్. ఇలాగ చక్కగా దీనికి కడిచి వదిలేసి పొయ్యి మీద అంటే గ్యాస్ పైన స్టవ్ పైన వదిలేసి వెళ్ళొద్దు, కింద అంటేస్తుంది. కొంచెం ఇంకా కలర్ మారిందంటే రుచి మారిపోతుంది. చెనంపిండి కదా తొందరగానే అంటేస్తుంది, అందుగురించి అంటున్నాను. ఇలాగా మనం గరిటెతోటి చక్కగా దీనికి వేపుతూనే ఉండాలి, తొందరగానే రెడీ అయిపోతుంది. కానీ మనం మాత్రం ఇలాగ చెంచా వదిలేసి వెళ్ళకూడదు. మాడిపోయిందా రుచి మారిపోతుంది, మళ్ళీ వేస్ట్ మన ఇంగ్రీడియంట్స్, మళ్ళీ మన శ్రమ కూడా. దాని తర్వాత 1 కప్పుడు పాలు వేస్తున్నాను. చక్కగా మరగి కాచి పెట్టిన పాలు, 1 కప్పుడు పాలు వేసుకుంటున్నాను. మీ కాడ కోవా ఉంటే అది కూడా ఇప్పుడు ఈ టైంలోనే వేసుకోవచ్చు పాలు బదులు.
మిల్క్ కోవా ఉంటుంది కదా, బయటకు దొరుకుతుంది, ఇంకా ఇంట్లోనికి రెడీ చేసి పెట్టుకుంటారు. కానీ ఇలా పావులెట్టి సులభంలోనే తొందరగానే అయిపోతుంది. మళ్ళీ చక్కగా బియ్యం పిండి అంటే చెన్నపిండి కుక్ అయిపోద్ది, బేసన్. చూడండి, వేయగానే ఏటి ఎంత లంప్స్లు వస్తాయి అనుకుంటున్నారా? ఏం కావు, పూర్తి లంప్స్లు నార్మల్గా అయిపోతాయి, అంటే తనకు తానే విడిపోతాయి అవి. ఇలాగ చక్కగా మనము దీనికి వేపుతుండడంగా. ఎప్పుడు దాకా వేగాలి అంటే కడాయికి అంటకుండా స్పూన్కి అంటుతుంటుంది, అప్పుడు దాకా వేగాలి. ఇది చూపిస్తాను మీకు నేను. చూడండి, చక్కగా ఇలాగ దగ్గరికి వచ్చిన దాకా మీరు వీళ్ళకి చక్కగా వేపుతూనే ఉండాలి. కొంచెం 15 నిమిషాలు 12 కానీ ఇన్ని మోదకులు రెడీ అయిపోతాయి. మీరు ఒక వారం పాటు పెట్టుకొని తినొచ్చు. చుట్టాలు వచ్చిన వాళ్ళు పెట్టినా చాలా ఆనందిస్తారు. ఇదండి వేలకులు. దీనికి వేలకులు మూతలు తీసి వేలకులు తరక బీజాలు అవి వేసేస్తానండి. మీకు కడ వేలకుల పౌడర్ ఉంటే 1 చెంచాడు వేసుకోండి. దీనిలోనికి వెనిలా ఎసెన్స్ ఇంకేం ఎసెన్స్ వేయొద్దు. చాలామంది స్వీట్ అదే వేలకుల బదులు ఇది వేసుకోవచ్చు అనుకుంటారు, అలాగే వేయద్దు. మోదక్ అన్నామంటే మన ట్రెడిషనల్ వంట కదా, అంటే మన ఇండియాది. అయితే కొంచెం వేలకుల పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, దీనికి కలర్ కొంచెం తక్కువలాగా అనిపిస్తుంది. మోదకులు ఏంటి ఆరెంజ్ టైప్ ఉంటుంది, ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్. ఇది ఆర్గానిక్ ఆరెంజ్ ఫుడ్ కలర్. ఆర్గానిక్ ఫుడ్ కలర్స్ దొరుకుతాయండి. 2 చిటికెళ్ళు వాటర్లో వేసేసి వెలిగేసుకున్నాను నేను, అంతే. చాలా మంచి కలర్ వస్తుంది. నార్మల్ ఫుడ్ కలర్ కంటే ఆర్గానిక్ ఫుడ్ కలర్ వేసుకున్నారనుకో, అంటే బంతి పూలతోటి, ఇదేంటి అంటే పువ్వులతో చేసినవి ఇవి. అయితే చాలా మంచిది ఆరోగ్యానికి, ఇంకా బాగుంటుంది. ఇంకా చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. పూర్తి లంప్స్లన్నీ వెళ్ళిపోయినాయి. చూడండి ఎంత బాగా లంప్స్లు అంతా నార్మల్గా అయిపోయి एकदम పిండి చక్కగా అయిపోయింది. చూడండి, ఇలాగే బాగా చక్కగా వేగనీయాల. చూడండి, ఈ కడాయికి అంటకుండా బయటకు వస్తుంది, అంటే దగ్గరికి వస్తుంది. ఇంకొక షైన్ వచ్చింది చూడండి, ఇలాగ షైన్ రావాలి. కడాయికి అంటకుండా వచ్చింది అవుతుంది అంటే దీనికి రెడీ దగ్గర పడుతున్నట్టుగా రెడీ అయిపోవడానికి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. సంగీస్ రెసిపీస్ తెలుగుకి ఇంకేటి చూడాలనుకుంటున్నారో నా ఛానల్లో తప్పకుండా మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. దీనిలోనే వేస్తున్నాను కొంచెం డ్రై ఫ్రూట్స్, కాజు అండ్ బాదాం చిన్న చిన్న ముక్కల కోసి వేస్తున్నాను. వేసేసి దీన్ని ఇంకా బాగా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి, మౌత్ వాటరింగ్. మా ఫ్రెండ్స్ ఎంతమందికి ఇచ్చానో అందరు చాలా బాగుందని చెప్తున్నారు. నేను నా వ్యూవర్స్కి తప్పకుండా నేను షేర్ చేస్తానని. బీ ఫ్యామిలీ, మనం ఏది చేసినా ముందు మీకు చూపిస్తుంది, దాంతో నా ఫ్రెండ్స్లు తింటారు చాలాగా ప్రేమగా. చూడండి, కడాయికి తగలకుండా గరిటికి అంటేస్తుంది, అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన రకమే. చూడండి, దీన్ని ఇలాగా చక్కగా కలిపేసి చూడండి ఎంత బాగా షైన్ వచ్చింది, అంత చక్కగా. మీరు అనుకోగలరు ఇది హల్వా లాగా అయింది, లేలే. చల్లబడిన తర్వాత చెన్నపిండి ఎక్దమ్ థిక్ అయిపోతుంది. ఇలాగా చక్కగా కలిపేసుకోండి. అంత గమగమలాడుతూ అంత రుచిగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే అందరూ చాలా నచ్చుతుంది. ఇంకా మా ఇంట్లో ఫ్రెండ్ సర్కిల్, మా చుట్టాలందరూ చాలా వస్తుంటారు, దాని నుంచి వాళ్ళు బాగా తింటారు. ఇంకా ఇలాగా అంతేనండి. చూడండి, రెడీ అయిపోతుంది, అంతే. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి చల్లారబెట్టాలి. దీన్ని ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టుకోండి. ఇదండి, ప్లేట్లో తీసుకుని 10-15 నిమిషాలు చల్లారబెట్టాలి, వేడి వండకూడదు. ఇది డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకుంటున్నాను, అందులో వేసాను, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది మోదక్ తాలూకా సాచా అండి. దీన్ని ఎక్కడైనా అవైలబుల్ అయిపోతుంది, ఏదైనా స్టోర్లోనైనా ఎందులోనైనా. ఇలా తీసుకొని దీనిపైన కొంచెం నెయ్యి రాసేసుకోండి. వేలుతో ఇలా రాస్తున్నాను చూడండి, అలాగే రాసుకోండి. రాసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను చూడండి. ఇలాగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. దాని తర్వాత ఒక చిన్న ముద్దలాగా తీసుకొని దీన్ని ఇప్పుడు చల్లగా అయిపోయింది చూడండి, ఎంత థిక్ అయిపోయింది. ఇలాగ 2 పక్కల మోదకుల తాలూకా సాచాలోన ఇలా పెట్టేసి ఇలాగ సర్దుకోండి. చక్కగా నిండగా పెట్టండి, అప్పుడే మోదకంది మనకి పెద్దగా చక్కగా నిద్దంగా వస్తుంది. ఇలాగా చక్కగా ఇలాగా సర్దేసుకోండి. దాని తర్వాత దీనికి ఇలా దగ్గరికి అంటి పెట్టేయండి, దానికి క్లోజ్ చేసేయండి.
క్లోజ్ చేసిన తర్వాత వెనక ఇంకా ఎక్కువ పిండిలా కనిపిస్తే తీసేసి దీనికి బాగా సర్ది పెట్టుకోండి. లేకపోతే కొంచెం తక్కువ ఉంటే ఇలాగ అంచి పెట్టండి. అప్పుడే ముద్దకు చక్కగా నిద్దంగా అందంగా వస్తుంది. పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ముద్దకు తల్లక ఎక్కడ కొంచెం మన పిండిలా కనిపిస్తే పైన ఎక్కడ అంత తీసేయచ్చు. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా పట్టేసుకొని ఇలా చక్కగా అద్దిన తర్వాత అంతేనండి. దీనికి తీద్దామా? చూడండి, తీస్తాను నేను. ఆహా, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది కొంచెం ఇలాగ ఓపెన్ ఉంటే ఇలాగ సర్దేసుకోండి. నేను వేరే దగ్గర తీసి ఇటుపక్క వచ్చింది చూడండి ఎంత అందంగా వచ్చిందో. అందునుంచి డ్రై ఫ్రూట్స్ పక్కన ఇలాగ దాన్ని సాచాలో వేస్తే అందంగా ఉంటుందండి. తప్పకుండా మీరు చేసి చూడండి. నేను అన్నానని కాదు, మీరు తప్పకుండా ఒకసారి చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇంకోటి చేసి చూపిస్తున్నాను మీకు నేను. సేమ్ ప్రొసీజర్లోన అలాగని చేయాలి. ఇలాగ చక్కగా సర్దీసి బేసన్ తలక ముద్ద ఇలా పెట్టేసుకొని, మీరు అంటారా సాచాలు లేవంటే చేతితోటి చేసుకోవచ్చు. కానీ సాచా ఇది ఎక్కువ పెరుగు కాదండి, 10-15 రూపీస్లోన వచ్చేస్తుంది, 15-20 రూపీస్లోనే వచ్చేస్తుంది మీకు. అంతే పెద్ద కాదు. మళ్ళీ తీసుకొని పెట్టేసుకోంటే ఎప్పుడు కానీ పనికి వస్తుంది మనకి. గణేష్ పూజలకి ఎనికైనా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఇది చాలా ఎంత అందంగా వచ్చింది చూడండి. చూడగానే నోరూరుతుందకంతా తప్పకుండా ఒకసారి మీరు చేసి చూడండి. మళ్ళీ నా కమెంట్స్ మంచి పెట్టగలరు. సంగీస్ రెసిపీస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా వెనకబడిపోయినాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బీ ఫ్యామిలీ. చూడండి, రెడీ అయిపోయింది. అంతేనండి, టేస్టీ గణేష్ పూజ స్పెషల్ ఏంటి బేసన్ కా మోదక్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.